పది మంది గ్యాంగ్స్టర్స్ అయితే వెళ్ళకపోయినా ఉన్న దాంట్లో అడ్జస్ట్ అయిపోయి ముందుకు వెళ్ళే ఆలోచన హ్యాపీ అంటే చదివికి జాబ్ లేక చిన్న జాబ్ చేయక చాలామంది రాష్ట్ర పత్తే చేస్తున్నారు. మీకు మాకు తెలుసు. బట్ ఈ యూత్ అనేది ఈ లైఫ్ సెటిల్మెంట్కి తొందరగా లైఫ్ సెటిల్ అవ్వాలి, నాకు మనీ సంపాదించాలి, నాకు పేరు సంపాదించాలి ఒక ఆలోచనతో రాంగ్ స్టెప్ వేస్తున్నారు. అంటే ఒక వీడియో యూత్ ఒక మెసేజ్ అనేసి అయితే నేను అనుకుంటున్నాను. ప్లస్ ఏమనుకుంటున్నాను అయితే పడుతున్నారు ఈ గ్యాంగ్స్టర్స్. ఉన్న నాలుగు హ్యాపీగా రుచిగా ఉంటుంది అంటారు కదా, లాస్ట్లో అయితే పొజిషన్ లవ్ ఈజ్ స్వీట్ పొజిషన్ అంటాం. ఈ గ్యాంగ్స్టర్ లైఫ్ కూడా అంతే. ఈ ఉన్న 4 రోజు స్వీట్గానే ఉంటుంది, లాస్ట్ మెల్లమెల్లగా పొజిషన్కి నివసించేవాడు. ఆ పొజిషన్ ఈ జార్ఖండ్లో నివసించేవాడు పక్క లూటుగాడు. అంటే ఈ చిన్న ఏజ్లో అయితే గ్యాంగ్స్టర్గా అయితే మారాడు. ఈ ఆడ పని ఏంటో తెలుసా, బెదిరింపు, రౌడిజము, కొట్టడాలు, కబ్జా చేయడాలు ఇలాంటివి చిన్న ఏజ్లో ఇలాంటివి అయితే స్టార్ట్ చేసాడు. అతని గ్యాంగ్లో ఇప్పుడు లేదన్న ఒక 40 నుంచి 50 మంది అయితే గ్రూప్ అయితే అయిపోయారు. కానీ ఇప్పుడు అమన్ షాహు అన్న వాడైతే ఇప్పుడు నంబర్ 1 గ్యాంగ్స్టర్ అయితే మనం చెప్పుకోవచ్చు. జార్ఖండ్లో అమన్ షాహు అయితే ఒక పెద్ద రౌడీ షట్టర్. అతను అరెస్ట్ చేసి లాకప్లో అయితే పెట్టారు. అతను ఇప్పుడు ప్రస్తుతం లాకప్లో ఉన్నాడు. బట్ లాకప్లో ఉన్నప్పటికీ అతని గ్యాంగ్ అయితే లాకప్ నుంచి అయితే మెయింటైన్ చేస్తాడు. ఓకే. నెంబర్ 2 అద్దు డిఫాల్ట్. పిల్లలు ఎవరైనా సరే ఇంటి వరకు వస్తే పేరెంట్స్ దగ్గర చాలా మంచి వాళ్ళగానే ఉంటారు. వాళ్ళు వేసే చెత్త వేషాలు బయట అయితే వేస్తారు, కానీ ఇంటి పేరెంట్స్ అయితే మా పిల్లలు మంచి వాళ్ళే అనుకుంటారు. ఎందుకంటే ఇంట్లో తల్లి తండ్రి ముందు పిల్లలు అయితే చాలా బాగుంటారు. బయట వేషాలు ఇంట్లో అయితే ఏరు. అందువల్ల ఈ పిల్లడు లైఫ్ కూడా సేమ్. ఇంట్లో మంచి వాళ్ళగా ఉంటాడు, బయట అయితే తాగుడు, గంజాయి ఇలాంటి అన్ని వ్యసనాలు ఉన్న ఒక్క అబ్బాయి ఇతను. ఈ చిన్న వ్యసనాలకి డబ్బు సాలక ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర కొట్టడము, డబ్బులు వసూలు చేయడము, దొంగతనం చేయడం ఇలాంటి పని అయితే స్టార్ట్ చేసి ఒకరోజు మెయింటైన్ అలవాటుకి డబ్బులు లేక నైట్ 11 గంటలకు ఒక అబ్బాయి అయితే పొగ వేసాడు. అతను పొగ వేసి ఆడి దగ్గర ఉన్న ఒక 350 కోసం అతను తీసుకొని అబ్బాయి ఇప్పుడు ప్రస్తుతం ఏజ్ చాలా చిన్నది. బట్ పోలీసులు అయితే తీసుకెళ్ళి లాకప్లో వేశారు. ఈ ఎడ్యుకేషన్ పర్పస్ లైఫ్ ఆడకూడదు అనేసి అయితే పింజేలుగా వేసినా ఇప్పుడు ప్రస్తుతం బయట ఉన్నాడు. అబ్దుల్ డిపార్ట్మెంట్ కులీశ్వర్ రాజ్పుత్. ఇతను రాజస్థాన్లో అయితే నివసించేవాడు. రాజస్థాన్లో నంబర్ 1 గ్యాంగ్స్టర్. వీడి పని నైట్ అయితే రోడ్డు మీద వెళ్ళే బలికి బెదిరించి డబ్బులు తీసుకోవడము, బలి దొంగతనం చేయడము, నైట్ హైవే మీద తిరిగే వాళ్ళకి రాలేసి వాళ్ళ దగ్గర గ్యాంగ్ పేరు చూటు అంట. వీడి దగ్గర 50 నుంచి 60 మంది అయితే గ్యాంగ్లో షామిల్ అయిపోయారు. ఇప్పుడు ఇతను అయితే స్టేషన్ లాకప్లో ఉన్నప్పటికీ 50-60 మంది గ్రూప్ అయితే లోన్ నుండి బయట గ్యాంగ్ అయితే రన్ చేస్తారు. ఇది పరిస్థితి. మనము ఒక గ్యాంగ్స్టర్ అయితే ఏదో పిచ్చిగా గ్యాంగ్స్టర్ అయితే మారుతారు, కానీ ఆ లైఫ్ 70% లాకప్లోనే పోతుంది. లాకప్లో పోతే బయటికి వచ్చాక ఉండరు, అది కూడా గ్యారంటీ ఉండదు. ఆ టోటల్ లైఫ్ ఉండదు గ్యాంగ్స్టర్లకి. ఓకే. ఇతనైతే జబల్పూర్లో నివసించాడు. జబల్పూర్లో పుట్టాడు, జబల్పూర్లోనే పెరిగాడు. ఈ చిన్నప్పటి నుంచి ఈ చెత్త పనులు చేసి ముందుకెళ్ళాక జబల్పూర్లోనైతే ఈ రౌడీ షట్టర్గా అయితే మారాడు. ఒక గ్యాంగ్ అయితే క్రియేట్ చేశారు, ఒక పెద్ద డౌన్ అవ్వాలన్నట్టు. జబల్పూర్లో అయితే నంబర్ 1 గ్యాంగ్స్టర్ అనేసి చోకి ఈ పని అయితే ఓన్లీ బ్లాక్ అంత 2 నెంబర్ అంటారు కదా, అలాంటి అన్ని బ్లాక్ దందా చేసేవాడు. ఇలాంటి పని చేసి గ్యాంగ్స్టర్గా అయితే ఎదిగాడు. జబల్పూర్లోనే ఈ నంబర్ 1 గ్యాంగ్స్టర్. ఎవరిని సపోజ్ మనం ఇప్పుడు రౌడీలకి గ్యాంగ్స్టర్కి భయపడతామని చెప్పి బురద ఉంటుందండి, బురద మీద రాబడి చెప్తే మన మీదే పడుతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఇతనైతే జబల్పూర్ పోలీస్ స్టేషన్లోనే అయితే ఉన్నాడు. అరెస్ట్ చేశాడు, లాకప్లో వేశాడు. లాకప్లో ఉన్నప్పటికీ ఈ గ్యాంగ్ అయితే మెయింటైన్ చేస్తాడు. లాన్ నుంచే గ్యాంగ్ మెయింటైన్ చేస్తాడు. ఎలాంటి కన్నా తప్పదు. లాకప్లో ఉండి గ్యాంగ్ మెయింటైన్ చేయి, లాన్ బయట ఉండి గ్యాంగ్ మెయింటైన్ చేయి. ఏదో ఒక రోజు ఈ ఫీల్డ్లో ఎవడొకడు బయట మధ్య రోడ్లోనే పొగ వేసేస్తాడు తప్పదు. ఈ ఫీల్డే అలాంటిది. పొగ వేయించుకోవడానికి ఫీల్డ్ దిగుతారు. కొద్ది రోడ్ అలాగే కింగ్ అనుకుంటారు. సర్వలు అలాంటి ఇద్దరు పూర్వపూర్లో ఆ ఏరియాకి ఇదే పెద్ద గ్యాంగ్స్టర్. ఆ ఏరియాలో నంబర్ 1 గ్యాంగ్స్టర్ అయితే ఉండొచ్చు. అంటే ప్రతి ఒక్కరు నంబర్ 1 అంటే ఆ ఏరియాలో ఉన్న గ్యాంగ్ స్టార్లో మెయింటైన్ చేస్తున్నాడు. ఇది టాప్ షూటర్స్ మెయింటైన్ చేసుకొని గ్యాంగ్ మెయింటైన్ చేస్తున్నాడు. ఇది చిన్నప్పటి నుంచి
ఈ సోషల్ మీడియా మీడియాలో చాలా ఫాలోవర్స్ ఉన్నారు, చాలా ఫాలోవర్స్ ఉన్నారు, ఫాలోయింగ్ కూడా ఎక్కువ ఉంది అక్కడ జనాభాలో ఇతనికి. అయినప్పటికీ ఒక గ్యాంగ్స్టర్గా అయితే పేరు పడిపోయింది. ఒకసారి నువ్వు ఎంత మంచిడైనా ఒకసారి బ్యాడ్ అనేది పడితే పోలీసు కాదు. దేవేందర్ బంబేలా అన్నోడు పంజాబ్లో నివసించేవాడు, పంజాబ్లో నంబర్ 1 గ్యాంగ్స్టర్. ఈ పంజాబ్ నంబర్ 1 గ్యాంగ్స్టర్లు అనేసి అంటే ఇది చిన్నప్పటి నుంచి ఒక స్కూల్ చదవాలని ఒక ఆశతో స్కూల్కి వెళ్ళేవాడు. స్కూల్ అప్పటి నుంచి చిన్న చిన్న గొడవలు ఆడుకొని ఈ స్కూల్లో చిన్న గొడవ స్టేషన్లో వెళ్ళి వేసిన తర్వాత ఉన్నలేని ఒక కొన్ని కేసులు అయితే ఇతని మీద వేసి ఈ కేసుల వల్ల ఆ కేసులు బయటికి రాక ఉండలేక ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయలేక ఒక గ్యాంగ్స్టర్ అయిపోయాడు. ఈ గ్యాంగ్స్టర్ అయిపోవడం అది అలాగే కంటిన్యూ చేసుకొని ఇప్పుడు ప్రస్తుతం అయితే వాళ్ళు గ్యాంగ్స్టర్గానే అయితే ఉన్నారు. 70 మంది అయితే ఉన్నారు. కొత్త కుర్రోళ్ళు ఒకరు చూసి ఒకరు జాయిన్ అయిపోతారు కదా, అలా అదే చెప్తున్నాను మీకు. చదివికి జాబు లేక, చిన్న జాబ్ చేయలేక, బిజినెస్ సైడ్ వెళ్ళలేక, వేరే వర్క్ చేయలేక, ఖాళీ ఉండలేక ఈ రాంగ్ రూట్ అయితే ఎంచుకుంటారు. అలాంటి యంగ్ స్టార్స్ ఈ 60 to 70 బాయ్స్. అలాంటి బాయ్స్ అయితే అది